ప్రైజ్ ద లార్డ్. నీ పిల్లలు అధిక విశ్రాంతి నొందుదురు. యెషయా 54 అధ్యాయం 13 ఉన్నటువంటి మాట ఇది. తల్లిదండ్రులంగా మనము మన పిల్లల జీవితాల్లో క్షేమాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని కోరుకుంటాం. వారు దీవెనకరమైన వ్యక్తులుగా ఈ భూమి మీద బ్రతకాలని మనం తల్లిదండ్రులుగా కాంక్షిస్తూ ఉంటాం. అయితే వారు దేవుని చేత అలా దీవించబడాలి అంటే వారిని పసిప్రాయం నుంచే వారిని దైవిక క్రమంలో, దేవుని సన్నిధానంలో, వాక్యపు వెలుగులో వారిని పెంచాలని వాక్యం అంటుంది. బాలుడు నడవవలసిన త్రోవన అని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి వారిని పసిప్రాయం నుంచే వారిని దేవుని సన్నిధానంలో, దేవుని క్రమంలో వారిని పెంచినప్పుడు, మనం కనుక సమయలు చూసినట్టయితే సమయలు పెంచబడినటువంటి విధానం మనందరికీ తెలిసిందే. అలా పెంచబడినటువంటి సమయలు దేశానికి దీవెనకరంగా మారాడు. కాబట్టి మన పిల్లల్ని మనము దేవుని చేతిలో పెట్టినప్పుడు వారు మనకు నెమ్మదినిస్తారు, వారు నెమ్మదితో బ్రతుకుతారు. కాబట్టి ఈరోజు మన పిల్లల్ని దేవుని చేతిలో పెడదామా? ఆమేన్.